17వ యానివర్సరీకి హాజరైన సుమారు మరి కాలేజ్ స్ట్రెంత్ 950 అంటున్నారు. అందరూ వచ్చింటారు అనుకుంటున్నాం. అలాగే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, స్టాఫ్, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన లేట్గా వచ్చాను, సారీ ఫర్ దట్. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వి సూర్యనారాయణ గారు, తర్వాత జిఎం ఎస్ఆర్పి శ్రీనివాస్ గారు, ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, మిగతా అందరికి కూడా ఉండేది. ఎవరి గోల్లో వాళ్ళు ఉంటే నేను చెప్తే మీకు ఏమర్థమవుతుంది? కాస్త ఒక్క 10 నిమిషాలు నిశ్శబ్దం కొంటే మేము మాట్లాడి కిందకి వచ్చేస్తాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, ఎక్కడ చిన్న సౌండ్ కూడా వినపడుతుంది. దెన్ ఓన్లీ యు ఆర్ ది గుడ్ స్టూడెంట్స్ ఆఫ్ ది సింగరేణి పాలిటెక్నిక్. ఓకేనా? రైట్. మేము కూడా पॉलिटेक्निक स्टूडेंट्स में हैप्पी है ना? మాకు టెస్ట్ లేదు, మెరిట్తోనే సీట్లు వచ్చినప్పుడు. ఇప్పుడు టెస్ట్ లేదు, మా తర్వాత టెస్ట్ లేదు. పాలిటెక్నిక్ అనేది ఆ టైంలో ఇమ్మీడియట్గా జాబ్స్ రావడానికి ఉపయోగపడుతుందని అందరికి ఒక గట్టి నమ్మకం. దాంతో అందరూ ఉద్యోగం రావాలంటే 10th తర్వాత పాలిటెక్నికే చేయాలని చాలామంది పిల్లలు కష్టపడి ఆ సీట్ల కోసం ట్రై చేసేవారు. దాంతో ఏమైందంటే పాలిటెక్నిక్ కూడా ఇంటర్మీడియట్ లాగా అయిపోయింది. కాకపోతే దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ సెట్ రాసుకొని ఇంజనీరింగ్లో లేటరల్ ఎంట్రీ రావచ్చు. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. యూ కెన్ గెట్ good engineering seats in respective good colleges and you can design your future. బాధపడాల్సిన ఏం లేదు. అది 3 yearsతోనే మనం లైఫ్లో సెటిల్ అవుతాము అని ఇక్కడున్న 950 మంది విద్యార్థుల్లో ఎవరైనా అనుకుంటే మటుకు అది అస్సలు కరెక్ట్ కాదు. మీరు ఇంటర్మీడియట్ బదులు ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. మా దగ్గర చాలామంది పిల్లలు వస్తుంటారు, సార్ మాది పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ అయిపోయింది, మెకానికల్ అయిపోయింది, ఫలానా అయిపోయింది, మాకేదైనా చూపించరా? పాలిటెక్నిక్తో ఉద్యోగం చదువు అయిపోలేదు. 10th అంటే 15 years, పాలిటెక్నిక్ అంటే 18 years. 18-19 yearsకి చదువు అయిపోయిందంటే ఎట్లా? చదువు ఎప్పుడు అయిపోవాలి? 25 years చదువుతూనే ఉండాలి. పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ చదువుతూనే ఉండాలి. చాలామందికి ఉద్యోగం చేయాల్సిన అవసరం అంత చిన్న వయసు లేదు. కాబట్టి చదవండి. ఇక మళ్ళీ అరుస్తూనే ఉన్నారు భయ్, మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ప్లీజ్ చదవండి. 25 ఏళ్ళ దాకా వచ్చినాక చదవండి. యూ రీచ్ యువర్ గోల్స్. అప్పుడు యూ సెర్చ్ ఫర్ ది జాబ్. ఒకవేళ అదృష్టం బాగుండి డిగ్రీ కాగానే ఏదైనా టెస్ట్ రాసిన జాబ్ వచ్చింది, ఓకే గో హెడ్. బట్ అది మటుకు 80% కంటిన్యూ చేయాలనే విషయం మనం మర్చిపోతాం. తర్వాత ప్రతి టైం కూడా ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, హై స్టాండర్డ్స్ చదవండి. నాలెడ్జ్ అనేది ఏ ఒక్కటి సొంతంగా కాదు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ నాలెడ్జ్ సొంతమే. అమ్మా నాన్న సంపాదించి పెట్టేది కాదు చదువు అనేది. అమ్మా నాన్న కేవలం మనకి జన్మనిచ్చారు, పెంచారు, ఒక చక్కటి ఆరోగ్యం ఇచ్చారు, ఇది చదువుకో అని చెప్తారు. కాబట్టి మీకున్న వస్తువులన్నీ ఉపయోగించుకొని చక్కగా చదువుకోండి, పైకి రండి, వృధా చేయకండి. ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక లక్ష్యంగా చదవండి.
మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, చెడగొట్టే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. సిస్టమేటిక్గా ఒక మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, ట్రాన్స్ఫార్మరబుల్ ఎడ్యుకేషన్, స్మార్ట్ ఎడ్యుకేషన్ చేయండి. ఏదో చదివాం అయిపోయింది, తర్వాత నేనేం చేయాలంటే ఎవరేం చేయలేదు. వన్స్ మీకు ఒక సర్టిఫికేట్ మీద స్టాంప్ కొట్టి ఏదో పర్సెంటేజ్ పాస్ అని మీకు సర్టిఫికేట్ ఇచ్చారు అంటే దేర్ ఇట్స్ ద మ్యాటర్, యువర్ లైఫ్ ఈజ్ స్టాంప్. సో వాట్ ఐ సజెస్ట్, బెటర్ యూ స్టాంప్ యువర్ లైఫ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే. ఒకళ్ళకి పాసిబుల్ అయింది ఇంకోళ్ళకి ఎందుకు పాసిబుల్ కాదు? అందరికీ పాసిబులే. 95+ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారంటే అందరూ చేతులు లేపాలి, అందరూ లేపాలి. జస్ట్ 1-2 మన డిఫరెన్స్ ఉండాలి, కానీ నాట్ దట్ ఏదో కింద ఒకళ్ళు 35లో ఒకళ్ళు 95లో ఉండకూడదు. అది రియల్ ఎడ్యుకేషన్ కాదు. అందరూ ఈక్వల్ స్టాండర్డ్స్ని చదువుకోవాలి, చక్కగా మన లైఫ్ డిజైన్ చేసుకోవాలి, మంచి అలవాట్లు పెట్టుకోవాలి, అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి. క్లాసులలో జాగ్రత్తగా టీచర్స్ చెప్పేది వింటే మీరు సగం చదివినట్టే, మనసు పెట్టుకోండి. బాగా వినేటివాడికి ఇంటి దగ్గర పోయి ఎక్కువ చదవనవసరం అవసరం లేదు. క్లాసులో మనం ముచ్చట్లు పెట్టుకోవడం, పడుచుకోకపోవడం, లెక్చర్ చెప్పింది జరగకపోతే ఇంటి పోయి చదివినా అర్థం కాదు. కాబట్టి పే గుడ్ అటెన్షన్ ఎట్ ది క్లాసెస్. ప్రతి సబ్జెక్టు మీద కూడా ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే. తెలియని అడగండి, ఎక్కడ మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు, క్లాస్లో అడగాలి. అప్పుడే మీరు ఏ క్వశ్చన్ అయితే డౌట్ అడుగుతారో, డౌట్ అడిగిన క్వశ్చన్ మీకు లైఫ్ అంతా గుర్తుంటుంది, కొన్నేళ్ళ పాటు గుర్తుంటుంది. ఎప్పుడైతే మొహమాట పడి వదిలిపెడతారో అప్పుడు పక్కోడిని అడగాలి, ఇంకోటిని అడగాలి, ఇంకోటిని అడగాలి, చివరికి అది మీరు వదిలేస్తారు దాన్ని. మనకేంటంటే మనం ఎప్పుడైతే ఏదైనా దాంట్లో మనం కొంచెం వెనకడికి వేస్తామో వెనకనే ఉంటాం. ఇవన్నీ మేమన్నీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్సే చెప్పాను. సో అందరు పిల్లలు కూడా చక్కగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఏర్పరచుకోండి. ఈ కాలేజ్ ఈజ్ ద బెస్ట్ కాలేజ్. మన తెలంగాణలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలలో రేటింగ్లో ఇది టాప్ 5లోనో ఆ రేంజ్లో ఉందని చెప్పి ఇక్కడ ప్రిన్సిపాల్ సార్ చెప్తాం. వెరీ గుడ్ స్టాఫ్. తర్వాత ఏదైనా సింగరేణి కాలేజ్ టేకప్ చేసింది అంటే సింగరేణి విల్ డూ ద బెస్ట్. కాలేజ్ కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి మరి సింగరేణికి రుణపడి ఉండాలి. మీరు ఫ్యూచర్లో జాబ్స్ కోసం సింగరేణి కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మైనింగ్ ఫీల్డ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ మేము అడిగినప్పుడల్లా సార్ వీఆర్ ఫ్రమ్ మన సింగరేణి పాలిటెక్నిక్ అనగానే మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. కాబట్టి అన్ని ఓపెన్ కాంపిటీషన్లో, అన్ని టెస్టుల్లో కూడా మీరు ముందుండాలి, సంపాదించాలి, సీట్లు కొట్టాలి. ఇదే సింగరేణి తల్లి ఒళ్ళో చదువుకొని ఇదే సింగరేణి తల్లి దగ్గర ఉద్యోగం చేస్తూ ఆమె సేవ చేయాలి. అటువంటి భాగ్యం కలిగేలా మీరు విజయం చేసుకోవాలి. మనం ఇంత చక్కటి వాతావరణంలో నేనైతే ఫస్ట్ టైం ఈ కాలేజీకి రావడం, ఈ చుట్టూ తిరిగి కానీ ఎప్పుడు లోపల రాలేదు. నేను కూడా కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ 1985లో కంప్లీట్ చేశాం. తర్వాత 18 ఏళ్ళకి మేము ఉద్యోగం మొదలుపెట్టాం. ఇప్పుడు 35 ఏళ్ళు మేము ఉద్యోగం చేయబట్టి ఆ తర్వాత ఏఎంఐ చేసాం, సెకండ్ క్లాస్ పాస్ అయ్యాం, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాం, ఇంకేవో వేరే వేరే దిక్కుమాల డిగ్రీలు అని చేసాం. ఇంకా చదువుతూనే ఉన్నాం. ప్రజెంట్లీ కూడా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తూనే ఉన్నా. అదే వాంట్ టు టెల్, చదివిన కొద్దిగా బుర్ర ఎప్పుడు షార్ప్ ఉంటుంది. వదిలేస్తే ఏమవుతుంది, నడవని బండి ఏమవుతుంది, మళ్ళీ నడవలేము ఆ బండిని. సో బండిని తెస్తూనే ఉండాలి, అప్పుడప్పుడన్నా తీయాలి. దానికి పదులు పెడతా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్గా ఉండండి. చాలా యంగ్, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయండి. తర్వాత మంచి హెల్తీ హ్యాబిట్స్ పెట్టుకోండి. చాలామంది అయితే చాలా డిసిప్లిన్గా ఉన్నారు. నాకైతే చక్కగా హెయిర్ స్టైల్స్ కానీ, డ్రెస్ కోడ్ కానీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ నాకు చూస్తే అంటే ఏం కనపట్లేదు. పైన హాఫ్ మీటర్ ఉంటుంది పైన. మరి ఆ పైన టీచర్స్ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలా కూడా పెంచుతారు కొంతమంది పిల్లలు. కొంతమంది దొరక కూడా పెంచుతారు, ఇంతే ఉంచుకుంటారు.
సో ఆ ఇంటి ఉంచుకున్నాడు బాగా చదువుతారు, ఈ పొడుగు ఉంచుకున్న వాళ్ళు ఆ పట్టుకున్నాడు డబ్బులు కొడితే కొట్టాలి అనుకుంటారు. సో మెయింటైన్ గుడ్ హ్యాబిట్స్, గుడ్ పర్సనల్ రైట్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వచ్చే ఎగ్జామ్స్ కూడా మంచిగా చేయండి. ఐ విష్ దిస్ స్పాటింగ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ కొలీగ్స్ అండ్ ఎవ్రీ వన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ బ్రైట్ ఫ్యూచర్. డెఫినెట్గా మీలో కొంతమంది అయినా కూడా మా సర్వీస్లో మా దగ్గరికి వస్తారని, అలా రావాలని మిమ్మల్ని అందరూ మనసారా ఆశీర్వదిస్తూ, కోరుతూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.